దేవుడు నమ్ముకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు భ్రమ, అబద్ధం అది. అలానే దేవుడు సమస్యలు తీరుస్తాడు. కొన్నిసార్లు దేవుడు సమస్యలు తీరుస్తాడు, కొన్నిసార్లు సమస్యలు గుండా తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలనే చూసుకోవచ్చు. ఎర్ర సముద్రాన్ని మాయం చేయడం ఎంతోసేపు పట్టదు దేవుడికి. ఉఫ్ అంటే మాయమైపోద్ది, ఎట్టంటే మొత్తం నీళ్ళన్నీ మాయమైపోతాయి. కానీ దేవుడు అలా చేయాల, ఇంకా గొప్పగా చేశాడు. చెప్పాలంటే గొప్పగా ఏం చేశాడంటే, అది మాయం చేయకుండా, మొత్తం ఎండిపోయిన నేల చేయకుండా దాని గుండా ఒక మార్గం సరళం చేశాడు దేవుడు. మార్గం సరళం చేసి, మీరు భయపడకండి, చుట్టూతా మీకు కింద నేల కనిపిస్తుంది కరెక్టే, కానీ మీ చుట్టూతా మీ పక్కన నీళ్లు కనిపిస్తున్నాయి, నీళ్ళు వచ్చేటట్టు ఉంటాయి, భయపడద్దు. నీళ్ళు వచ్చేటట్టు ఉన్నా సరే, కంటికి నీళ్ళు వచ్చేటట్టు కనిపిస్తున్నా సరే, నేను మిమ్మల్ని దాని గుండా తీసుకెళ్ళి ఆ చొక్క కూడా మీ మీద పడకుండా చేస్తా అని గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా. అది గొప్ప అద్భుతం. ఆవిడ కంటితో చూస్తూ ఉన్నారు, భయం వేస్తుంది. అక్కడ కొన్ని వేల్స్, షార్క్స్ అన్నీ రావచ్చు, లేకపోతే నీళ్లు సౌండ్ రావచ్చు, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఎంత ధైర్యం అండి అసలు, ఒక్కసారి ఆలోచించండి. అసలు నువ్వు ఇప్పుడు కూడా అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ బోధులు ఉంటాయి కొన్ని, ఆ బోధు దేవుడు పాయలు చేసి నా కుమారి నడువు అంటే నడవగలమా మనం? అసలు ఏమో మధ్యదారం వచ్చేద్దేమో, ఆ బోధే దాటలేము మనం కొన్నిసార్లు. ఆ సముద్రం అది కొంత దూరం వెళ్ళాలి. సముద్రం మామూలు విషయం కాదు, అంత పెద్ద గోడలుగా నీళ్లు కనబడుతున్నాయి, జనాల కంటితో నీళ్లు కనబడుతున్నాయి. ఎప్పుడెప్పుడు ముంచేస్తాయో, ఎప్పుడెప్పుడు ఏమైపోద్దేమో, ఒక్కసారి దేవుడు తప్పుకుంటే నీళ్ళు మనమే పడి చచ్చిపోతాయేమో, ఆ భయము, ఆందోళన, చింత అన్నీ వస్తాయి. అందుకని దేవుడు గొప్ప అద్భుతం ఏం చేశాడంటే, అన్నీ మాయం చేయకుండా దానికన్నా గొప్ప అద్భుతం, ఆ సమస్య అలాగే ఉంటుంది, ఆ నీళ్ళు అలాగే ఉంటాయి, నిన్ను అవి పొంగి నీ మీద వచ్చేటట్టు ఉంటాయి, కానీ ఒక చొక్క కూడా పడదు. నువ్వు ఎండిన నేల మీద నడుస్తావు, అది చూస్తూనే ఉంటావు, సమస్య చూస్తూనే ఉంటావు, అది చూపిస్తూనే ఉంటుంది, భయపెడతానే ఉంటుంది. అయినప్పటికీ దాని గుండానే నేను తీసుకెళ్తా. అట్టప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, దాన్ని బట్టి నువ్వు ఇంకా నన్ను విశ్వసిస్తావు. హల్లెలూయా.